జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అండి. ఎంతో ఆరోగ్యకరమైన ఎన్నో లాభాలు ఉన్నటువంటి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ బీట్రూట్ అండి ఈరోజు మన రెసిపీ. మరి ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అండి. ఎన్నో పోషకాలు ఉన్నటువంటి బీట్రూట్ జ్యూస్ అండి ఈరోజు మన రెసిపీ. మరి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే 2 బీట్రూట్ తీసుకున్నాను, కొద్దిగా అల్లం తీసుకున్నానండి, కొద్దిగా చక్కెర, ఒక 2 నిమ్మకాయలతో పిండి తీసుకున్నానండి. ఇంత అయితే వెయ్యను. మళ్ళీ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఇది మనము మిక్సీ పట్టి పెట్టుకుందామండి. చిన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది చిన్నగా కట్ చేసుకొని అల్లం కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఇది చిన్నగా కట్ చేసి పెట్టిన తర్వాత మిక్సీకి వేస్తానండి. ప్రాసెస్లోకి వెళ్దాము. నేనైతే జారగిన్నెలో ఇది వేస్తున్నానండి. చిన్నగా అయితే కట్ చేసి పెట్టాను, పైన తొక్కు తీసి ఇవైతే వేస్తున్నాను. కొద్దిగా అల్లం అయితే వేస్తున్నానండి. చక్కెర మిక్సీ పట్టినాక వేద్దామండి. మీరు కావాలంటే ఇందులో ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ వేయడం లేదు. ఇది మిక్సీ పట్టుకొస్తానండి. కూల్ వాటర్ అయితే వేస్తున్నానండి. నేను ఒక సగం గ్లాస్ అయితే వేసానండి. మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టానండి. దీన్ని వడగట్టుకుందామండి. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాను, వడగట్టేస్తాను ఇప్పుడు దీంట్లో. ఒకసారి అయితే వడగట్టానండి. నేను మళ్ళీ వడగడుతున్నాను. ఎందుకంటే ఆ పిప్పి అనేది ఉంటే తాగనీకి రాదన్నమాట. నేను మళ్ళీ వడగడుతున్నానండి రెండోసారి. ఇందులో మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. నేనైతే చక్కెర వేస్తున్నానండి. ఇప్పుడు చక్కెర అయితే వేస్తున్నానండి. నేను ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఎందుకంటే జ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి వేసాను. కొద్దిగా అయితే నిమ్మరసం పిండుతున్నానండి. 2 నిమ్మకాయలండి ఇవి. నిమ్మరసం అయితే పిండాను. ఐస్ అయితే వేస్తున్నానండి నేను. అయిపోయిందండి మన బీట్రూట్ జ్యూసు. అయిపోయిందండి మన బీట్రూట్ జ్యూసు. మరి ఈ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.